దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి చెప్పండి, ఎలక్షన్ షెడ్యూల్ ఈసీ రిలీజ్ చేసింది, అప్డేట్స్ ఏంటి? సుజాత, దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని ప్రకటించారు. గతంలో 2019 ఎన్నికల్లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా 7 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీంతో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, అలాగే వివిధ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇందులో ఉంటుందని చెప్పి ఆయన ప్రకటించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినంత వరకు ఏప్రిల్ 18న గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 తర్వాత అంటే మే 13న 2 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైపోయింది. అయితే దీనికి సంబంధించి మొత్తం మీద కౌంటింగ్ మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతుంది. మొత్తం 543 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినంత వరకు కూడా 7 దశల్లో నిర్వహించేందుకు ఒక్కొక్క దశల్లో సుమారు 50 స్థానాల నుంచి 55 స్థానాల వరకు ఎన్నికలు నిర్వహించేలాగా షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు సంబంధించి 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో తెలంగాణలో కూడా ఒక ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఒక స్థానానికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల తర్వాత మరణించినటువంటి ఎమ్మెల్యే లాసినంత మరణించినటువంటి కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా మరో 25 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఈ 7 దశల్లోనే ఈ వీటికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలను కూడా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో ఈసీ నిర్ణయించింది. ఇక మొదటి దశకు సంబంధించినంత వరకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు నుంచి కంటిన్యూగా వారం గ్యాప్లో ఎన్నికలు నిర్వహించేలాగా ఈసీ షెడ్యూల్ ఏర్పాటు చేసింది. మొత్తం మీద ఏప్రిల్ 19న మొదటి ఫేజ్ జరిగితే ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్లోనే అసెంబ్లీలకు సంబంధించినంత వరకు ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా సెకండ్ ఫేజ్లో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా 4వ దశలో నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది. ఈ 4వ దశలోనే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలని తెలంగాణలో, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేందుకు ఒకే రోజు మే 13వ తేదీని నిర్ణయించింది. అయితే ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్, మే 7వ తేదీన థర్డ్ ఫేజ్ జరుగుతుంది. మే 13న ఫోర్త్ ఫేజ్, అలాగే మే 20వ తేదీన ఫిఫ్త్ ఫేజ్, మే 25న సిక్స్త్ ఫేజ్, అలాగే జూన్ 1వ తేదీన ఏడవ దశ ఎన్నికలు జరుగుతాయి. దీనితో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత మే 1న పూర్తయిన తర్వాత జూన్ 4వ తేదీన పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలకు, అలాగే 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తారు. మామూలుగా అంటే యాజ్ పర్ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిల్లో జూన్ 16వ తేదీతోటి ఏపీకి సంబంధించింది, జూన్ 11వ తేదీతోటి ఒడిశాకు సంబంధించి, అలాగే జూన్ 16కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి గడువులు పూర్తవుతాయి. కాబట్టి జూన్ 16 లోపునే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిస్తామని చెప్పి ముందు రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం 1,50,00,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఈసీ చీఫ్ చెప్పారు. దీనికి సంబంధించినంత వరకు కూడా మొత్తం 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం మీద 55 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తామని చెప్పారు. ఇక గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటీవల కాలంలో మొత్తం 11 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ధన ప్రవాహానికి సంబంధించిన విషయాలను కూడా ఈసీ చాలా సీరియస్గా స్పందించింది. మొత్తం 3,800 కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తున్నటువంటి నగదును పట్టుకున్నాం కాబట్టి ఈసారి దీనిపైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పింది. అలాగే బ్యాంక్ అకౌంట్లతో సహా ప్రతి దాని మీద మానిటరింగ్ ఉంటుందని 2,100 మంది అబ్జర్వర్లను దేశవ్యాప్తంగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఈ అబ్జర్వర్లంతా కూడా బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి నగదు బదిలీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మానిటర్ చేస్తారనేది ఈసీ చెప్తున్నటువంటి మాట. దీంతోపాటు ఇవి గతంలో జరిగినటువంటి దాంట్లో ఓన్లీ తెలంగాణ వరకే చూసుకున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 738 కోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ అధికారులు వివిధ దాడుల్లో పట్టుకున్నారు. సో దేశవ్యాప్తంగా 3,800 కోట్లు పట్టుకున్నారు. అంటే ఇలాగా 4 ఎంలు ప్రధానంగా ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. మజిల్
అంటే బాగా కండబలం అంటే అధికార బలాన్ని ఉపయోగించడం అనేది మనీకి సంబంధించింది, అలాగే మిస్ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎక్కువగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఈసీ అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కూడా కొన్ని నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడైనా సరే అంటే ఓటర్లను కనుక మభ్యపెట్టే ప్రయత్నాలు కానీ ఏదైనా జరిగితే దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియా మీద ప్రతి దానికి సంబంధించి ఎక్కడైనా సరే ప్రజలను మిస్గైడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి దాని మీద మానిటరింగ్ ఉండటమే కాకుండా ఏ పార్టీకి సంబంధించిన విషయాల్లో ఇది జరుగుతుందో ఆ సంబంధిత పార్టీలను కూడా బాధ్యులను చేస్తాము అని ప్రకటించింది. సో మొత్తంగా చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ దీని మీద తీవ్రమైనటువంటి కసరత్తు చేసింది. అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు జరపడము, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో మాట్లాడడము, అక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయాలు, సిబ్బంది సంసిద్ధత ఇవన్నిటి మీద కూడా జరిగింది. వాస్తవంగా ఈ 4 రాష్ట్రాలతో పాటు ఆర్టికల్ 356 తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దీనికి సంబంధించినటువంటి పర్యటన కూడా ఈసీ పూర్తి చేసినప్పటికీ దీనికి సంబంధించినటువంటి నిర్వహించాల్సి ఉంది అని ప్రకటించారు తప్పితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి 7 ఫేజ్ల షెడ్యూల్లో మాత్రం షెడ్యూల్ ప్రకటించలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అలాగే మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు కొంచెం మార్పుతోటి మార్చి 16న దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. కౌంటింగ్ మాత్రం జూన్ 4వ తేదీన. అంటే గతంతో పోల్చుకున్నట్లయితే మనం ఒక 10 రోజుల వ్యత్యాసం కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రధాన అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఈరోజు తన అభ్యర్థులు 175 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 స్థానాలకు గాను 24 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందే తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చాయి. ఇందుకు సంబంధించి కొద్ది స్థానాలు మొత్తం మీద కూడా ఒక 20 స్థానాలకు మినహా మిగతా అన్ని స్థానాలకు సంబంధించి 2 పార్టీల అభ్యర్థులు దాదాపు అంటే 2 ప్రధాన పక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారైన నేపథ్యంలో మరోవైపు నుంచి ఎన్నికల హడావుడి మొదలైపోయింది. షెడ్యూల్ కూడా కోడ్ రావడంతో పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఓటర్లను అభ్యర్థించడానికి అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు ఆన్గోయింగ్ కార్యక్రమాలు మినహా మిగతా ఏ కార్యక్రమం కూడా కొత్తగా నిర్వహించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పటికే హడావుడిగా గత కొద్ది రోజులుగా కూడా అటు ప్రభుత్వంలోని పెద్దలు కానీ విపక్షాలు కానీ హామీలు ఇవ్వడం కానీ మిగతా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తారు. ఇప్పుడు ఏది చేసినా కూడా కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ఎన్నికల హామీల మినహా మిగతా విషయాలకు సంబంధించినటువంటి విషయాల మీద అవకాశాలు లేవనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి 55 లక్షల ఈవీఎంలు ఏర్పాటు చేయడం కాకుండా 11 రాష్ట్రాల్లో పట్టుకున్న ఇది 2100 మంది అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కానీ అలాగే బ్యాంక్ అకౌంట్లు కాకుండా సిఎంఎస్ వెహికల్స్, బ్యాంకు ఏటీఎంలకు కనుక నగదును బదిలీ చేస్తూ ఉపయోగించేటువంటి సిఎంఎస్ వెహికల్స్ మీద కూడా మానిటరింగ్ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ఎక్కడైనా సరే ఈ వెహికల్ మూవింగ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే ఈసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో చాలా కఠినంగా వ్యవహరించేందుకు ఈసీ సిద్ధమైంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడా కూడా ఓటర్లకు సంబంధించిన దాంట్లో ఇక ఎన్నికల ప్రచారంలో కూడా చిన్నపిల్లల్ని ఎక్కడైనా ఉపయోగించితే సంబంధిత వ్యక్తుల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇంకొక మాట కూడా చెప్పింది. కేవలం అంటే యువత మీద పూర్తి స్థాయి తమ సైనికులుగా ఉపయోగిస్తామనేది వాళ్ళు చెప్పినటువంటి మాట. అంటే ప్రతి చోట కూడా జరిగేటువంటి అక్రమాలు కానీ అవినీతికి సంబంధించినవి కానీ లేదా రాజకీయ ప్రలోభాలకు సంబంధించినవి కానీ వీడియోలు ఏవి తీసి పంపించినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము, తీసుకున్నటువంటి వ్యక్తులకు తగిన గౌరవం కల్పిస్తామని చెప్పడం ద్వారా వారందరినీ ఎక్కడైతే దేశానికి వనరులుగా మనం భావిస్తూ ఉంటామో ఆ యువతని ఇందులో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడే అవకాశం ఉంది. అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, ఈ 3 పార్టీల మధ్య ఇక్కడ పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ కనిపించినప్పటికీ మిగిలిన స్థానాల్లో ఈ 2 బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎక్కువగా పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం 175 స్థానాలను సింగిల్ ఫేజ్లోనే మొత్తం పూర్తి చేస్తుండటంతో అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఓటర్లు
తెలంగాణ ఉన్నటువంటి ఓటర్లు ఆంధ్రాలో ఉన్నటువంటి ఓటర్లు తెలంగాణలో ఉపయోగించుకుంటారు, 2 చోట్ల ఓట్లు ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఆరోపణలు రాజకీయ పార్టీలు చేస్తూ వచ్చాయి. అలాంటి అవకాశం లేకుండా ఉండేందుకోసం కావాల్సినటువంటి చర్యలలో భాగంగానే 2 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓట్ల బదిలీ కానీ ఇట్లా ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటు వినియోగించుకునేటువంటి వాతావరణం కానీ లేకుండా తగిన చర్యలను ఈసీ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు సుజాత. కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుందంటారా? మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే ప్రకటించిందో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలైనటువంటి మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల ఈ కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ గత వారం రోజులుగానే అన్ని చోట్ల కూడా అంటే కోడ్ రాకముందు నుంచే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అన్ని చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈసీ చెప్పినటువంటిది అంతర్జాతీయ సరిహద్దులు రాష్ట్ర అంతర్రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సరిహద్దుల్లో కూడా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తాము. మనీ కానీ మద్యం కానీ ఏవి సరఫరాలకు అలాగే గిఫ్ట్ల పేరుతోటి ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం లేకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే అంతర్జాతీయ సరిహద్దుల నుంచి కూడా ఏదైనా మనీ ప్రవాహానికి అవకాశం ఉండే అవకాశాలు ఉండడంతో దాగిన దగ్గర కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. డ్రోన్లతోటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ మొత్తాన్ని చేస్తామని చెప్పి ప్రకటించడం అనేది ఇక్కడ చాలా మనం ఇంపార్టెంట్గా చూడాలి. మొత్తం మీద మనం చూసేట్లయితే ఇది చాలా కీలకమైన అంశం కూడా. ఎందుకంటే సరిహద్దు దేశాల నుంచి ఎక్కువగా డబ్బు కానీ లేదా మద్యం కానీ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి అభిప్రాయం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలను ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అంటే డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయడం ద్వారా వాటిని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు గతం చెప్పుకున్నాం 2019లో మార్చి 10వ తేదీనే షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ మార్చి 16వ తేదీ 6 రోజుల గ్యాప్ తర్వాత మనకి షెడ్యూల్ విడుదలైంది. అయినప్పటికీ కూడా మొత్తం ఈ 7 ఫేజుల్లో నిర్వహించేటువంటి ఎన్నికల ద్వారా గతంలో కూడా 7 ఫేజులు నిర్వహించారు. 2014 ఎన్నికలు మాత్రం 10 ఫేజుల్లో నిర్వహించారు. కానీ 2019లో నిర్వహించినటువంటి ఎన్నికలు 7 ఫేజులు సేమ్ అదే తరహాలో ఇప్పుడు కూడా 7 ఫేజుల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈసీ చేస్తూ వచ్చేసింది. ఇక దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు ఈ సందర్భంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 543 స్థానాల్లో ప్రతి చోట కూడా తగినటువంటి మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగిన విధంగానే కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఈ షెడ్యూల్కి సంబంధించినంత వరకు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. మే 16న ఫస్ట్ ఫేజ్ నిర్వహించేట్లయితే పూర్తిగా అంటే ఈ రోజున షెడ్యూల్ ప్రకటించారు. ఇక మిగతావన్నీ కూడా చూసినట్లయితే కంటిన్యూగా ఎప్పుడు ఏప్రిల్ 19న మొదటి ఫేజ్ ఎన్నికల దగ్గర నుంచి జూన్ 1వ తేదీన 7వ ఫేజ్ ఎన్నికల వరకు కూడా వీటికి సంబంధించినటువంటివి ఉంటాయి. కోడ్ అమల్లోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైము జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరే వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటిది బ్యాంకుల పైన కూడా మానిటరింగ్ అంటే బ్యాంకు అకౌంట్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి మానిటరింగ్, సిఎంఎస్ వెహికల్స్ పైన కూడా పూర్తి మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే రాజీవ్ కుమార్ ఇందాక ఈసీ చెప్పినటువంటి ఒక మాట 4 Mలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయన్నారు. అంటే అధికార బలం, మజిల్, మనీ, అట్లాగే మిస్ఇన్ఫర్మేషన్ వీటిలాంటి సందర్భాలు ఉన్నాయి అని చెప్తున్నారు. వీటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా చెప్పారు. ప్రధానమైన విషయం ఇందులో ఏంటంటే మీడియాకు సంబంధించిన విషయాలను కూడా చాలా సోషల్ మీడియాలో కానీ ఇంకొక దాంట్లో కానీ ఎదురుని అబ్యూజ్ చేస్తూ ఏదైనా సరే మాట్లాడినా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలపైన అసత్య ప్రచారాలకు పాల్పడినా కూడా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి దీనిని అబ్జర్వ్ చేయడానికే అబ్జర్వర్లు నియమించామనేది ఈసీ చెప్పినటువంటి మాట. మొత్తం మీద అయితే తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తి స్థాయి ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఈ రోజు నుంచి 58 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం దాదాపు పూర్తయిపోతుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి అంతా 2 నెలల వ్యవధి ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలతోటి ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధమైపోయాయని చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.